నిన్న కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలలో మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత మనం కూడా ఏ వ్యూహం అనుసరించాలా, ఎట్లా ముందుకు పోవాలా అనే చర్చ జరిగింది విస్తృతంగా. దానికి హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఒక వ్యూహం రూపొందించి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధి పరిస్థితి, అవలంబించాల్సిన వ్యూహం వాళ్ళు చెప్పిన తర్వాత క్యాబినెట్ సమగ్రంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాస్ తప్ప అన్ని జోన్లను కూడా గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంది. అంటే కంటైన్డ్ ఏరియా, దానిలో ఇప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి ఇల్లు, వ్యక్తులు లేదా అపార్ట్మెంట్స్, దాని పరిసరాలు ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 1452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి. అంతకుమించి ఏ కుటుంబం కూడా ఎవరు కూడా ఉండరు. వీళ్ళకు మాత్రమే ఇది మాత్రం ఖచ్చితంగా హాట్స్పాట్ కింద, రెడ్ జోన్ కింద ఉంటుంది, కంటైన్డ్ ఏరియా కింద ఉంటుంది. ఇక్కడ దీని చుట్టూ బ్యారికేడింగ్ పెడతారు, పోలీస్ పహరా ఉంటుంది, ఎవరిని లోపలికి అనుమతించరు, లోపటి వాళ్ళని బయటికి అనుమతించరు. వీళ్ళకి అవసరం ఉన్న నిత్యావసర సరుకులు కానీ, మెడిసిన్స్ కానీ, వైద్య అవసరాలు కానీ అన్నీ కూడా వాళ్ళకు డోర్ డెలివరీ లాగా సమకూరుస్తుంది, ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి వాళ్ళు దయచేసి దీన్ని ఫాలో కావాలి. ఇది రాష్ట్రం భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించి చేస్తున్న నిర్ణయం. కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ఈ కుటుంబాలు, పరిసరాలు ఉన్నవాళ్ళు దయచేసి సహకరించాలి. మనకు వేరే గత్యంతరం కూడా లేదు. అందువల్ల అందరి క్షేమాన్ని కాంక్షించి దీని గురించి సహకారం చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా అవలంబించినాం. ఉదయం నుంచి దేశమంతా గమనిస్తున్నప్పుడు ఇండియా బ్యాక్ టు వర్క్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, అవలంబించిన విధానాలు, వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. ఒక విషయం మాత్రం, ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది నిపుణులు కావచ్చు, కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు, దేశం ముందు, మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మనకు గత్యంతరం లేదు. అటు కరోనా ఉంటుంది, ఇతరత్ర బతుకుదెరువు కూడా ఉంటుంది. కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ, ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగాలి తప్ప బతుకును బంద్ పెట్టుకొని ఇంకా అనేక మాసాల తరబడి కూర్చోలేము. అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దాని ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప, హైదరాబాద్ నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు. ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది. ఇప్పటి నుంచి సగం సగం ఉండదు. అందరూ అన్ని షాపులు తెరుచుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా, కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీలు లేదు, ఏది కూడా అక్కడ అనుమతించరు. కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు. కాకపోతే సరీ బేసిస్ సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెరుచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి, 6 గంటల తర్వాత నుంచి. 2 మాత్రం బ్యాన్ ఉంది. ఒకటి, ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు, సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి. అదేవిధంగా
ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు. అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు, మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం. మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది, కాకపోతే మన రాష్ట్ర సరిహద్దుల లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్. హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు. కానీ సిటీలో ఆటోలు, ట్యాక్సీలు అనుమతిస్తారు. ట్యాక్సీలో 1+3 డ్రైవర్ +3, కార్లో కూడా 1+3, ఆటోలో అయితే డ్రైవర్ +2 ఇంతవరకే అనుమతిస్తారు. ఒక డ్రైవరు, 2 ప్రయాణికులు. ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి. లేకపోతే పోలీసులు చాలాన్ చేస్తారు, అనవసరంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ నిబంధన పాటించాలి. ఈ సెలూన్లు అన్నీ తెరుచుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా తెరుచుకోవచ్చు. కాకపోతే కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు. కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది, అక్కడ ఏది తెరవడానికి లేదు. కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సెలూన్స్ తెరుచుకోవచ్చు. టోటల్ 100% అనుమతిస్తారు, దానిలో ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు. ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు. ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది. వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం, ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం, సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఫంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు. స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పని చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి. శానిటేషన్ కానీ వగైరా కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఎవరి పని వారు చేసుకోవచ్చు. ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది, రాష్ట్రమంతా కూడా కొనసాగుతుంది. అప్ టు 31st, తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం. 31st వరకు కొనసాగుతుంది. అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి, ఇవి కూడా తెరవరు. అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి, ఏది కూడా అనుమతి లేదు. అట్లానే ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి, దేన్ని అనుమతించరు. సభలు, ర్యాలీలు, సమావేశాలు ఇవి కూడా 100% బంద్, ఎవరిని కూడా అనుమతించరు. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి, ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు. అవి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, కోచింగ్ సెంటర్లు కానీ, నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్డ్. తర్వాత బార్సు, పబ్సు, క్లబ్సు, ఈ స్పోర్ట్సు, స్విమ్మింగ్ పూల్సు, స్టేడియాలు, జిమ్లు, జిమ్నాస్టియంసు, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి, వాటిని తెరిచే ప్రసక్తి లేదు. అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటుంది, మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు. కర్ఫ్యూ మట్టుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది. అట్లనే ప్రతి ఒక్కరు దయచేసి ఏదో రకమైన కాటన్ది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాస్క్ కంపల్సరీ ధరించాలి. కాళిదాస్ గారికి ఫైన్ వేయాలి. సో మాస్క్ అనేది ధరించాలి, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి. ఇది మన యొక్క భవిష్యత్తు, మన యొక్క మంచిర్యాలకు సంబంధించింది కాబట్టి చేయాలి. భౌతిక దూరం కూడా పాటించాలి. మన కోసం కాబట్టి, మంది కోసం కాదు కాబట్టి ఎవరికి వారే నియంత్రణ చేసుకోవాలి. ఎవరో వచ్చి మమ్మల్ని ఆపాలి అని అనుకోకుండా ఉండాలి. వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి. షాపులలో షాప్ ఓనర్సు, ఎందుకంటే వచ్చేవాళ్ళు 10 షాపులు తిరిగి వస్తారు, అనేక చోట ముట్టుకొని ఉంటారు. కాబట్టి ఏ షాప్కి ఆ షాప్కి ఒక శానిటైజేషన్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళ చేతులను శానిటైజ్ చేసి, ఆ విధంగా షాపు యజమానులు కంపల్సరీ వాళ్ళ షాపు శానిటైజ్ చేసుకోవాలి,
అవసరమైన రసాయనాలు పిచికారీ చేయించుకోవాలి. ప్లస్ వచ్చిన కస్టమర్స్ కూడా కొంత శానిటైజేషన్ చేయించి చేయాలి. ఈ షాపులలో వినియోగదారులను కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ కొంచెం నియంత్రిత విధానంలో అనుమతించాలి. దయచేసి ప్రజలు వదిలిపెట్టింది కదా అని చెప్పి అవసరం లేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయవద్దు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్డౌన్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. ఆ బాధ కొని తెచ్చుకునే బదులు కొంచెం నియంత్రణ పాటిస్తే, కొంచెం సంయమనం పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే దయచేసి నియంత్రణ పాటించాలి. కుటుంబ సభ్యులు దయచేసి వృద్ధులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించద్దు. 65 ఇయర్స్ దాటిన వాళ్ళను ఎటుపడతాడు బయట తిప్పద్దు. వీలైనంత వరకు వాళ్ళ ఇళ్ళకే పరిమితం చేస్తే, అత్యవసరమైతే తప్ప వృద్ధులను చిన్నపిల్లలను బయటికి రాకుండా కాపాడుకుంటే అందరికి శ్రేయస్కరం. కాబట్టి దయచేసి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా. ఇప్పటి వరకు ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప ప్రజలు చాలా సహకరించారు, చాలా సంయమనంతో వ్యవహరించారు. అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మనం మంచి పద్ధతిలో ఉన్నాం, మంచిగా ముందు పోతున్నాం, బాగా కంట్రోల్ చేసుకున్నాం, మనకి ఇబ్బంది అంత ఎక్కువగా రాలేదు. ఇట్లే ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తక్కువ ఉంటాయి. బహుశా నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో మనం బయట కూడా పడవచ్చు. అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం, స్వీయ నియంత్రణ పాటిద్దాం, కరోనా రాక్షసి బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. సెకండ్ మేజర్ సబ్జెక్టు, ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను నిర్వహించడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయదారులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీడియా మిత్రులతో ఉన్న మనవి, కంబైన్డ్ న్యూస్ కాకుండా ఇది సెపరేట్ న్యూస్ రాస్తే వీ షల్ బి గవర్నమెంట్ కెన్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని వేరేగా రాస్తేనే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నా. తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు మనకున్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి నేలలు ఉన్నది. ఇంత టిపికల్ ల్యాండ్ మిక్స్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుంది, దేశంలో కాదు, ఎంటైర్ వరల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇక్రిసాట్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ మన పటాన్చెరులో ఏర్పడ్డది, లేకపోతే ఏర్పడేది కాదు. ఇక్రిసాట్ పటాన్చెరులో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే, కాబట్టి అట్లా వచ్చింది. ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి, ఎర్ర నేలలు ఉన్నవి, ఇసుక నేలలు ఉన్నవి, తేలికపాటి నేలలు ఉన్నవి, క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి. ఇట్లా 5 రకాల నేలలు ఉన్నాయి. మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది, అంటే ట్రాపికల్ వెదర్. వాతావరణ మండలం, పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు, మంచి ట్రాపికల్ వెదర్ ఉంటుంది. అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లోయెస్ట్ 700 mm, హైయెస్ట్ 1100 mm, యావరేజ్ తీస్తే 900 mm రెయిన్ఫాల్ కూడా ఉంది. 900 మిల్లీమీటర్ల మంచి వాతావరణం, మన వర్షపాతం కూడా మనకు ఉంది, సగటు వర్షపాతం. కాబట్టి ఎట్లా చూసినా అన్ని రకాల పంటలకు అద్భుతమైనటువంటి అనుకూలత ఉంది. అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తూ ఉంది. అనేక రాష్ట్రాల రికార్డు బద్దలు కొడుతూ ఉంది. తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డు కూడా బద్దలు కొడుతూ ముందుకు పురోగమిస్తున్నది. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చకచక బడిబడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటూ ఉన్నాయి. వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది. వీటికి తోడు ఈ వరదలు, తుఫాన్లు,
బలమైన ఈదురుగాలులు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు, అన్ని రకాలు. ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. అనబ్ షాహీ అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం, సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది. వాళ్ళు కూడా మనకు సరిపోని లేరు, మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్లనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు 700 కోట్లు అయితే ఈసారి 1100 కోట్ల పైచలకు కట్టినాం. అంటే పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమి ఉన్న రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతూ ఉన్నాయి. ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువా మొత్తం రద్దు చేసి, నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతులకు నీటి సరఫరా ఏదైతుందో వ్యవసాయానికి ఇచ్చే నీళ్ళు 100% ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ మీద సబ్సిడీలు 90%, 100% ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, ఏ స్టేట్లో కూడా ఇది లేదు. ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది. పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు, 75% అండ్ 95% సబ్సిడీలు. అంటే 95% ఏమో ఎస్సీ ఎస్టీలకు, 75% ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% ఏమో అందరికీ, 100% ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ సదుపాయం కూడా ఉంది. ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద. అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం. పాడి రైతులందరికీ లీటర్కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున లేదు, ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం, నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2604 2604 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది. వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎరువులు, విత్తనాల కొరతను కూడా పూర్తిగా అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం. ఆ విషయం రైతాంగానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కల్తీ విత్తన వ్యాపారుల మీద ఇండియాలో ఏ స్టేట్ పెట్టలేదు. తెలంగాణ స్టేట్ మాత్రమే పీడీ యాక్ట్ విధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పీడీ యాక్ట్ తేవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకు పోతూ ఉంటాం. ఈసారి బడ్జెట్లో
ఈ 2604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఆ క్లస్టర్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలు, అనేక రకాల ప్రోత్సాహాలు, అనేక రక్షణలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయంలో ఎవరి ఊహలు కూడా తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా చాలా విప్లవాలు వస్తూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో వరి దిగుమతి కానీ, రికార్డు స్థాయిలో ఇతర పంటల దిగుమతి కానీ తెలంగాణకు సాధ్యమవుతూ ఉంది. 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ సంవత్సరం పీడిఎస్ కింద ఎఫ్సిఐకి తెలంగాణ ఇవ్వగలిగింది. అంటే చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పుడు చేసినా 20 lakh టన్స్ 30 lakh టన్స్ ఇంతవరకే ఉండేది, కానీ ఏనాడు 50 లక్షలు దాటలే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈరోజు అద్భుతంగా చేస్తూ ఉంది. దీనిలో నియంత్రిత విధానాన్ని పాటిస్తే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా కొంటలేరు. వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు. కరోనా ఉందనే ఉద్దేశంతో 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో తెరిచి గ్రామాలకే హమాలీలను అందరినీ కూడా పంపించి అక్కడనే టోటల్ ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నది. ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్ కూడా ఈ విధంగా కొంటలేదు. ఇది మొత్తం యావత్ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఈ సదుపాయం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ పద్ధతులలో ఇవన్నీ చేస్తూ పోతుంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ గత నెల రోజులుగా నాతో సహా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, మేమంతా కూడా పరిశోధన చేస్తూ ఉన్నాం. అనేక సమావేశాలు నిర్వహించినాం. రైస్ మిల్లర్స్తో కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కావచ్చు, వైస్ ఛాన్సలర్తో కావచ్చు, అనేక వ్యాపార సంస్థలతో కావచ్చు సమావేశాలు నిర్వహించినాం. దీని మీద తేలిన అంశం ఏంటంటే తెలంగాణలో పండుతున్న పత్తి అద్భుతమైన పత్తి పండుతూ ఉంది. అంతర్జాతీయ స్టాండర్డ్లో ఉంది. భారతదేశంలో పండే పత్తి రకాలలో ది బెస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ బై తెలంగాణ అండ్ విదర్భ. ఈ 2 పంటలకే నిన్న మొన్న స్వామినాథన్ గారు అని చెప్పి తిరుపూర్ నుంచి వచ్చినారు. ఆయన పరిశ్రమల మంత్రితో మాట్లాడినారు. చాలా అద్భుతమైనటువంటి పత్తి మీరు పండిస్తూ ఉన్నారు. కొంచెం కాటన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటువంటి రీసెర్చ్ కనుక మీరు పెట్టినట్టయితే అసలు ప్రపంచంలో మేలు రకమైన పత్తి తెలంగాణ పండించగలుగుతుందని చెప్పి ఆయన కూడా చెప్పి వెళ్ళినారు. కాబట్టి కాటన్ పంటకు ఇంకా క్వాలిటీ పెంచితే తెలంగాణలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. అది ఏంటంటే దాని పొడుగు లెంటల్ అంటే పత్తి లెంటల్ పొడుగు అతి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ పత్తిలో. ఇది 2 చోట్ల ఉంది, తెలంగాణలో విదర్భలో పండే పత్తి. ఇప్పుడు ఇంకా మనం క్వాలిటీ పెంచితే స్టేపుల్ లెంత్ ఎక్కువ వస్తుంది, దాని లింట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి అందుకే దానికి అంత గొప్ప పేరుంది. చేయాలి. అయితే ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలా, ఎట్లా వేయాలా అనేది మేము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, ఆదేశాలు కూడా జారీ చేసినాం. నియంత్రిత పద్ధతిలో రైతులు సహకారం చేసి ముందుకు రావాలి. కారణం ఏంటంటే ఇష్టం వచ్చిన పంట వేసి అందరం ఒకే రకమైన పంట వేసి ఆగమాగమయ్యే బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలి. ఇది తెలివి కల వాళ్ళు చేసే పని. రైతుల పక్షాన ప్రభుత్వమే ఈరోజు ముందడుగు వేసి రైతులకు సూచనలు ఇస్తుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి. అయితే మొత్తం ఈసారి గత సంవత్సరం 1,23,00,000 ఎకరాలలో పంటలు వచ్చినాయి. రకరకాల పంటలు కలిపి 1,23,00,000 ఎకర్స్లో అంటే 2 పంటలు కలిపి పంటలు వచ్చినాయి. ఈసారి కాళేశ్వరం నీళ్లు వగైరా వగైరా వచ్చినాయి కాబట్టి వర్షపాతం కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇంకో 10 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నది. ఆల్మోస్ట్ 1,33,35,00,000 వరకు
వ్యవసాయం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని ఫాలో కావాలి. ఈసారి ప్రభుత్వం అన్నీ ఆలోచన చేసి నిర్ణయించిన ప్రకారం 70 లక్షల ఎకరాలలో పత్తి పంటను పండించాలి. 70 lakh acres. మనకు ఆల్రెడీ పోయిన సంవత్సరం 53 లక్షల ఎకరాలు పండించినారు. కాబట్టి ఇంకో 16-17 లక్షలు విస్తరించడం అనేది పెద్ద సమస్య కాదు, చాలా సులభంగా పోవచ్చు. పత్తి పెట్టే రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఒకటి, మన రకం బాగుంది, మనకు డిమాండ్ ఉంది మన కాటన్కి. రెండవది, గతంలో వర్షాధార పత్తి ఎక్కువ వేసినాం. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి, గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మీరు ప్రాజెక్టు వాటర్ కింద పత్తి పంటలు వేయండి, బోర్ల కింద పత్తి పంటలు వేయండి. నీళ్లు పారిచ్చే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది, 15 నుంచి 20 క్వింటాలు వస్తుంది. వచ్చినప్పుడు ఖర్చులు పోను, నికరంగా రైతుకు ఎకరానికి 50,000 మిగులుతుంది. కాబట్టి చాలా లాభసాటిగా ఉంటుంది. అందువల్ల అదే మీరు మొక్కజొన్న వేసినా, వరిచేను వేసినా, వానాకాలంలో మక్కలైనా సరే వడ్లైనా సరే 25-26 క్వింటాలకు మించి పండవు. ఖర్చులు పోను, చేతికి వచ్చేది ఒక 20,000 కన్నా మించి రాదు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మీరు వరిచేను మొత్తమే వేయద్దని కాదు, ఏ రకాలు వేస్తే లాభమో ఆ రకాలకు నేను వివరిస్తాను. కాబట్టి పత్తి చేను పెంచుదాం, దానికి మీరు ముందుకు రావాలి, లాభం ఎక్కువ ఆర్జించాలి, మీరు ధనవంతులు కావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. 70 లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేద్దాం. వర్షాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరి చేను వేద్దాం. పోయిన సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేసినాం. అట్లానే ఈ సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేద్దాం. ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెప్తుంది, ఆ రకాలు మాత్రమే వేయాలి. ఎందుకంటే మీకు ఈజీగా అమ్ముడు పోవాలి, డబ్బులు రావాలి, కనీసం మద్దతు ధర రావాలి. కాబట్టి ఆ రకాలు వేస్తే డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టినాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు కానీ వ్యాపారస్తులు అందరూ కలిసి దాన్ని మీకు చెప్తారు, ఆ రకంగా జరగాలి. రెండవది, ఈ సరే తర్వాత చెప్తాను నేను. మళ్ళీ కందులు వర్షాకాలంలో మక్క పంట వేయొద్దని మేము రైతులకు చెప్తా ఉన్నాం. మక్క పంట వేసే బదులు నువ్వు కంది పంట వేయి, పత్తి పంట వేయి. ఎందుకంటే మక్క 25 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. అదే ఇది వేస్తే లాభం ఎక్కువ వస్తుంది. మక్క వేస్తే కొనేవాడు లేడు. ఎందుకంటే మన రాష్ట్రం మీద మనం నియంత్రణ పెట్టుకోగలుగుతాం, కానీ పక్క రాష్ట్రాల మీద మనకు నియంత్రణ లేదు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే, పక్క రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మేము 1100కే ఇచ్చిపోతాం మక్కలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 1000 రూపాయలకే ఇచ్చిపోతామని తిరుగుతూ ఉన్నారు. మరి మనకు 1670 రూపాయలు రాదు, గిట్టుబాటు రాదు, 1760 రూపాయలు రాదు. ఈసారి కరోనా ఉందని గవర్నమెంట్ కొన్నాం, కానీ ప్రతిసారి కొనలేం. ఎందుకంటే గవర్నమెంట్ వ్యాపార సంస్థ కాదు, ఎవ్రీ ఇయర్ కొన్నది ప్రభుత్వం. కష్టం ఉంది, ఇప్పుడు వ్యాధి బారిన ప్రజలు పడద్దని కొన్నాం, కానీ ఎవ్రీ టైం కొనం. కాబట్టి ఇబ్బంది అవుతుంది. మన రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నుల వరకు ఉంది. మన పోల్ట్రీ ఫామ్ కావచ్చు, స్టార్చ్ ఫ్యాక్టరీలకు కావచ్చు, కొంత ఫీడ్ కావచ్చు, 25 లక్షల టన్నుల మక్కలకు మనకు గిరాకీ ఉంది. వర్షాకాలంలో మక్క పంట పెట్టకూడదు, యాసంగిలో మక్క పంట పెడదాం. ఎందుకంటే యాసంగిలో పెడితే ఏంది, 35 నుంచి 40 క్వింటాలు పండుతుంది. పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, రైతుకు లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో పండించద్దు, యాసంగిలో కంపల్సరీ పండించాలి. ఎంత పండించాలని ప్రభుత్వం చెప్తుంది యాసంగి పంట వరకు. కాబట్టి యాసంగి పంటలో పండిద్దాం. దయచేసి మక్క పంట వర్షాకాలంలో వేయవద్దని మేము చెప్తా ఉన్నాం. దానికి బదులు కంది పంట వేయమని చెప్తా ఉన్నాం. కంది 15 లక్షల వరకు పోదాం. గతంలో 6-7 లక్షలు పండించినారు, ఇప్పుడు 15 లక్షల వరకు పోదాం. కందికి డిమాండ్ ఉంటుంది, పప్పు కూడా అమ్ముతుంది. కంది వేసే రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా, కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీకు ఒక గంట కూడా లేట్ కాకుండా కంది పంట మీరు వేసినట్టయితే 15 లక్షల ఎకరాలలో టోటల్గా మీకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి హ్యాపీగా మీరు కంది పంట వేసుకోవచ్చు. మళ్ళీ మనకు ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి, నష్టం లేదు. కాబట్టి కంది పంట వేయమని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనకు జనరల్గా అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చినా మనం 70 లక్షలు కాటన్, 40 లక్షలు వరి, 1,10,00,000, 15 లక్షలు కంది, 1,25,00,000 అయిపోయింది ఇక్కడికి. ఇవి పోను స్వతహాగా వేసే పంటలు కొన్ని ఉంటాయి మనకు.
2 లక్షల ఎకరాలలో కూరగాయలు పండిస్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు పండించవచ్చు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా ప్రాంతాలలో పసుపు పండిస్తారు మన రైతులు. కేసముద్రం, మహబాద్లో కూడా పండిస్తారు. వీళ్ళు 1,25,000 ఎకరాలు పత్తి పంట వేస్తారు, వాళ్ళు వేసుకోవచ్చు. వాళ్ళకు కూడా పసుపు వాళ్ళకు ఇబ్బంది లేదు. మన డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, కొన్ని ఇతర ప్రాంతాలలో ఎండుమిర్చి పంట బాగా పండిస్తారు, మంచి లాభసాటికి పండిస్తారు. వాళ్ళు కూడా 2.5 లక్షల ఎకరాలు మిర్చి పంట వేసుకోవచ్చు, వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. సోయాబీన్స్ పంట కూడా మన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొంత వేస్తారు, అది దాదాపు 3-3.5 లక్షలు వేస్తారు. వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళందరూ వేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని మామిడి తోటలు, బత్తాయి తోటలు, పండ్ల తోటలని వాళ్ళ పొలాలు బాగా సాగు చేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా రైతు బంధు నిరాఘాటంగా ఇస్తాం. కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ ఇది. మేము వరి వేయొద్దని అంటలేము, కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది, హాట్ కేక్ లాగా మీ దినుసు అమ్ముడుపోతుంది. కాబట్టి దాంట్లో మీకు ఇబ్బంది ఏమి లేదు. అందువల్ల రైతు బంధు సదుపాయం పొందాలి. ప్రభుత్వం కోరుతున్నది, మేము ఇంతకుముందు మినిస్టర్లకు, కలెక్టర్లకు అందరికీ చెప్పినాం, మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు. ఇది కలెక్టర్ల మధ్య పోటీ. మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి, అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం. అదే ప్రకారం డబ్బు రిలీజ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ 2000 crores రిలీజ్ చేసినాం. కాబట్టి ఈ రిపోర్ట్ తెప్పించుకొనే డబ్బులు ఇస్తాం, కాబట్టి ఆ ప్రకారం పోవాలి. అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది. కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం. రైతులందరూ ముందుకు రావాలి, సహకారం చేయాలి, దీన్ని సక్సెస్ చేసుకోవాలి. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది, ఇంకా అవతరించబోతూ ఉంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి మన ధాన్యం పోవాలి. అంటే బియ్యం గింజ యొక్క సైజు 6.3 మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. మనకి ఇప్పుడు వస్తలేదు అంత సైజు, అందువల్ల మనకు లేదు. ఇంతకుముందు మనకి ఎవడి చెప్పలే. ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి, 6.5 మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడాలు సృష్టించాలి, రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం, తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ, తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు. అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు. అమెరికా జర్నల్స్లో ప్రచురించినారు, ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి. షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఎక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది. కాబట్టి ఈసారి 10 లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం. హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి పేమెంటా ఉన్నాం. రేపటికి ఇంకా కూడా పెంచుతాం. సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది, దాన్ని పండించండి, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు పోదాం. దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. 2-3 డేస్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డు ఇస్తారు. ఏ పంట ఏ జిల్లాలో ఎంత వేయాలి వ్యవసాయ మంత్రి గారు, శాస్త్రవేత్తలు అందరూ కలిసి నిర్ణయిస్తున్నారు. వర్క్షాప్ నిన్న జరిగింది యూనివర్సిటీలో, రేపు కూడా చేస్తారు. ఆ ప్రకారంగా అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారు, ప్రతి పంట కూడా కేటాయిస్తారు. మన దగ్గర మ్యాపింగ్ ఉంది. పోయినసారి ఎక్కడ పత్తి పంట బాగేసిండ్రు, ఎక్కడ వరి పంట బాగేసిండ్రు, అదంతా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ మ్యాప్ను అనుసరించుకొనే ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇస్తారు. కాబట్టి దాన్ని ఆ విధంగానే వేసుకోవాలి, అద్భుతంగా ముందుకు పోవాలి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ SEZs ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ SEZs ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదివరకు కట్టినటువంటి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం 4 లక్షల టన్నుల గోదాములే ఉండే, ఒక 21 లక్షలు కట్టినాం. ఇప్పుడు 25 లక్షల టన్నులకు వచ్చినాం. ఇప్పుడు మళ్ళా ఒక 45 లక్షల టన్నుల గోదాములు కట్టబోతూ ఉన్నాం. సరిపోతలేవు. కాబట్టి దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇట్లా అనేక మార్పులు తెస్తూ రైతుల లాభం కోసం ఒక పర్మనెంట్ వ్యవసాయక రాష్ట్రంగా, ఒక అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా
తెలంగాణను తీర్చిదిద్దడానికి మనం ఈ బాటలన్నీ వేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇన్ని ప్రోత్సాహాలు కూడా రైతాంగానికి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇస్తూ ఉన్నాం. అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వచ్చే విధంగా కూడా ఆల్రెడీ కార్యక్రమానికి 40 లక్షల టన్నుల గోడౌన్స్తో పాటు వాటి పక్కనే కోల్డ్ స్టోరేజ్ రావడానికి కూడా స్థలాలు సేకరిస్తూ ఉన్నాం. ఆ పని 90% పూర్తయింది. బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన అవసరమైన కోల్డ్ చైన్తో పాటు చాలా బాగా మనం ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది ఫాలో చేయాలని మాట్లాడుతూ ఉన్నా. ఒక సామెత ఉన్నది, రైతులు ఎప్పుడు మాట్లాడతారు, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. ఎందుకు ఉండాలి ఈ పరిస్థితి? ఇది మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. ఎవడో వచ్చి మనకు సాయం చేయడు. ఇలా ప్రభుత్వం రైతు రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. మిమ్మల్ని పైకి తేవాలని కంకణబద్ధమై ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతులు అప్పులు లేకుండా కావాలి, సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి, గొప్పగా ముందుకోవాలని చెప్పి కోరుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం సూచించేటువంటి పంటలను పండించాలి, లాభాలు పొందాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా. రాబోయే 2-3 డేస్ తర్వాత ఏదో ఒక న్యూస్ ఛానల్లో కూడా రైతులతో ముఖాముఖి పెట్టుకొని కూడా నేను కూర్చుంటాను. కొన్ని గంటల తరబడి వాళ్ళకి చెప్తాను, అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులతో సమావేశం పెట్టమని చెప్పి మంత్రివర్యులందరినీ కూడా నేను కోరడం జరిగింది. అన్ని జిల్లాల శాసనసభ్యుల సమావేశం వాళ్ళ జిల్లాలలో మంత్రులు కూడా నిర్వహిస్తారు. రైతు బంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తెలంగాణ పంటలన్నీ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించేటువంటి గొప్ప పద్ధతి రావాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి నేను పిలిపిస్తూ ఉన్నాను. దీన్ని అందిపుచ్చుకొని రైతాంగం చాలా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేదు. ఏమండి, అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను. ఇప్పుడు కూడా అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్టే అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాయల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి, ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% FRBM పెంచారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తాయి. దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే. వీళ్ళ మెహర్బానీ ఒక రూపాయి నోటు లేదు దాంట్లో.
20,000 కోట్ల పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం. అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో ఆంక్షలు ఎంత దరిద్రం కొట్ట ఆంక్షలు అంటే 5,000 కోట్లేమో ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోర్లు కూడా రాసినాయి, తెలంగాణకు ఒరిగేది ఏం లేదని. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా. ఆ 5,000 crores ఎట్లా వచ్చేది, కొత్తదేం లేదు. ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ ఆంక్ష ఎవ్రీ 2,500 crores. కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు. వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఏడలు ఇట్లా వ్యవహరించచ్చునా? ఎంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో. సో అట్లా ఇంకా పెట్టినారు. మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడ? మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట రిఫార్మ్స్. మున్సిపాలిటీల ఆదాయం వేస్తే ఇది ప్యాకేజ్ అంటారా? ఏమంటారు దీన్ని? ఏమనాలా? ఈజ్ ఇట్ ఏ ప్యాకేజ్? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. సరే, అందులో మనం నంబర్ 1 ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడో చేసినాం. వీఆర్ ఛాంపియన్స్. ఇందులో 4 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాసు. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా. ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా? ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది, బోకస్ ఉంటే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. ఐ రియల్లీ ఫీల్ సారీ. దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే. కంప్లీట్గా రాంగ్ ఇది. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు. అది పూర్తిగా డొల్లా, బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది. ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సమయంలో, ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం. ఇదే పిల్లల కొట్లాడనా? ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి, ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2,000 కోట్లు. ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2,000 కోట్ల భిక్షం ఇస్తా. ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ 1 ఉన్నాం కంట్రీలో, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. దాంట్లో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం. కొత్త నిబంధన ఏమి లేదు, మనం తీసుకోవచ్చు. కరెంట్ రిఫార్మ్స్ ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం. మేము చెయ్యం. ఆ ముష్టి 2,500 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే. అది నెక్స్ట్ మళ్ళీగా అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్, ఇంకేముండదు ఇక. తట్టుకొని నిలబడతాం. అది మన అప్పే కదా బాబు. అదేదో మేర్బాన్ లేక నీ జేబులోకి నా జేబులోకి ఇచ్చినట్టు. అది మా డబ్బే కదా రాహుల్ గారు, మన ఓన్ సోర్సు. ఎప్పుడైనా పైసలు వెళ్ళకుంటుంటే ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం. అది ఎంతనా 500-600 కోట్లు. అదే భిక్షమా? నో, ఆల్ సెడ్ అండ్ డన్ వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్. దే ఆర్ నాట్ సబార్డినేట్స్. వెరీ సారీ. more responsibilities, more duties are there on the state governments, much more. States have more responsibility directly to the people,
దాన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎస్ ప్లీజ్. ఏమంటారండి? శిశుపాలను కూడా 100 తప్పులు మన్నించారు కదా, పండాలి కదా ఏదైనా కూడా. పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా ఫైటింగ్ అయితే చూడండి మీరు. ఏం లేదండి, నాట్ ఎట్ ఆల్. ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు, హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేటట్టు చేస్తుంది. ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంది కదా, కోర్టులో ఉంది కదా, సబ్జుడిస్ ఉంది, రేపు ఉంది బహుశా, దాని తర్వాత మాట్లాడదాం. ఆశించుదాం, నేను కూడా ఆశిస్తున్నా. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్దారకం చేసింది. చాలా చేస్తున్నాం కదా బ్రదర్, మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం. అటువంటి అత్యవసరమైన పరిస్థితి సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం. నేను ఏమంటున్నా అంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిందని తెలిసింది నాకు. సమగ్రంగా ఆలోచిస్తాం. మా పాలసీ మాకుంది. నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు, తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది మన హక్కులు. వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు, అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నాం. దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నానుగా, ఇవ్వడా ప్రతిపక్షం అది ఏదో అర్థం ఉండి మాట్లాడితేనేమో నాకు అర్థం కాదు. తమాషా నీళ్ళ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతారు, మంత్రి ఉండాలా? అయ్యే పరువు తీసుకుంటే ఎందుకని నాకు అర్థం కాదు. పనికి మాలి అని మాట్లాడే వాళ్ళు నాదాన్ దుష్మన్లా నేను పదే పదే చెప్తున్నా కదా. వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టినాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నేను నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలుస్తలేదు పాపం. అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలే కదా, మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినాం, పంపించినాం కదా, వీఆర్ ఫైటింగ్ కదా. దాని మీద మాట్లాడితే ఇంగితం ఉండాలా? మంచిది, అక్కడ తేలుద్దాం కదా. ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. సుప్రీంకోర్టు మేము కొట్లాడినాము, ఆర్డర్ ఇచ్చిండ్రు, అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు, పోయినాం. అప్పుడు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా హాజరైనా, మాట్లాడినాము. మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు, మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటామని. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి కట్టుకుంటున్నాం. ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు. కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. నేను ధైర్యం ఉన్న మనిషిని, నేను పిచ్చి పిచ్చిగా అల్లాటప్పగా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఏడల కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న. నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దంటే రాయలసీమకు నీళ్ళు? గోదావరిలో సముద్రానికి పోతున్నాయి నీళ్ళు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని తీసుకుపోయినని చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం. మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ ఈ వీళ్ళ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి అది? వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో
ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? 1 టీఎంసీ సాధించారా కృష్ణాల? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీమే సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా 100 టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు, బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం, ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పినాం. అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం. అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దానికి క్షమించాం, క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. 2 రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టాం, బేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ, ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం. మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం. మాకు 2 నాలుకలు లేవు. ఏందండి అది ఎట్లా నమ్ముతారండి? కష్టమవుతుంది కదా. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫిషియల్గా. తర్వాత సంగతి కదా, మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు. అలా మెహర్బానీ ఏముంది నాకు అర్థం కాదు. ఆటోమేటిక్ ఇయ్యన్నాయా బాబు. నేను ఏమంటున్నా అంటే అది ఎంత వస్తుంది మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ. షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరి రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా పన్నులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి. ఇది నిజమా కాదా చెప్పాలి దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లనారాయణ గారు కూడా మాట్లాడినారు. దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంతా ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా. ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా కదా, నీకు ఓపెన్గా చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ నేను చెప్తారా ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతున్నా. చాలా సంతోషం కదా, మేము వద్దంటున్నామా. గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన నేను ఈ మధ్యనే, ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు
650 టీఎంసీల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు. ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది. మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరొక 650 టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు. ఇప్పుడు ఎందుకు కలిసి? మాకు ఏం వివాదాలు లేవు, మాకు ఏం వివాదాలు లేవండి. అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నిదానం ఉండమని చెప్తున్నాము. ఉంటే మంచి మాట, లేదు కొట్లాట అంటే కొట్లాట. దానికి ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరి కోసం చూసే అవసరం లేదు. మంచిగా బస్సులన్నీ కుళ్ళని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు. ఏమన్నా దాని పెద్ద చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాట లేదు. దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేసినాయి. కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర ఉంది, హెవీగా ఉంది అక్కడ కరోనా, మేము బస్సులు నడపలేము, వాళ్ళని రాణిస్తలేము. ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది, బస్సులు పంపుతలేము, బస్సులు రానివ్వం. డెఫినెట్లీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా. అందువల్ల అందుకే ఇంటర్స్టేట్ బస్సెస్ నో. కేంద్రం ఇచ్చింది వెసులుబాటు, బట్ మేము నడపలేము. మేము పంపదలుచుకోలేదు, రానివ్వదలుచుకోలేదు. కేంద్రం ఇచ్చిన దానిలో స్పష్టంగా ఉంది, 2 రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతర్రాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు. వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్, వీఆర్ నాట్ సెండింగ్, వీఆర్ నాట్ అలోయింగ్. నేనైతే పెరగకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు. నేను మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం, గ్రామాలు మొత్తం తెరిచినాం, మండలాలు తెరిచినాం. అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం, ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం. మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు. భగవంతుని దయ వల్ల హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది. కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే 30 మందికి వచ్చింది, ఒకటే అపార్ట్మెంట్లో. అట్లా ఒకటే ఇంట్లో 10 మందికి వస్తూ ఉంది. దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకునే కఠినంగా, చాలా కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా లోపడి పోకుండా, వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు. అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం, మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం. అయినా అప్రమత్తంగానే ఉండాలి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా 17,000 బెడ్లు రెడీగా ఉన్నాయి. మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది. టోటల్ కంప్లీట్ 100% వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్. కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఉండే ఆ వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్స్ ఇస్తున్నాం. మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం. కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇద్దాం, ముందుకు పోదాం. మలేశం గారు సమస్య వస్తుందా చూద్దాం. వస్తే వీల్ గో బ్యాక్. తప్పదు, మనకి ఇంక ప్రజలు కాపాడుకోవాలి. నేనే చెప్పిన బతికుంటే బలసాగు తినచ్చని. కాబట్టి మనుషుల ప్రాణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చినాం. ముందుకు ఆలోచించుకుందాం, పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం. థ్యాంక్ యూ.